సో ఫ్రెండ్స్ ఇవాళ అయితే సినిమాకి అయితే పోతున్నాం అనమాట. సో ఇక 2 టికెట్లు అయితే తీసుకుని 2 టికెట్లకు 1 టికెట్ 100 అట, 2 టికెట్లకు 240. చిన్నప్పుడు అమ్మ చెప్పిన మాట వెళ్ళలేదురా మనం. ఏం చెప్పారండి మీ అమ్మగారు? చెప్పాను కదా వెళ్ళలేదని. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నేను మీ ధమ్కి స్టార్ రాజు. సో ఫ్రెండ్స్ ఇవాళ అయితే సినిమాకి అయితే పోతున్నాం అనమాట. మస్తు రోజుల తర్వాత మా దివ్య ఇక సినిమాకి అయితే పోదాంపా ఇవాళ ఇంటికాన్నే ఖాళీ అని చెప్పాను అన్నది. సో నాకు కూడా షూట్లు ఇంకా ఫౌండేషన్ ఇవి ఏం లేవు. ఇవాళ టోటల్ ఇంటర్నేషనల్ ఖాళీ. ఇంటర్నేషనల్ ఫ్రీ ఉన్నాయి అలా. సో ఇక సినిమాకి అయితే తీసుకుపోదాం. తనకు ఆనందం, నాకు ఆనందం, ఫ్యామిలీతో వైఫ్తో. ఇక ఎట్లా మనం బ్యాచ్ అనుకున్నప్పుడు లవర్తో పోలే, అందుకే పెళ్ళైన తర్వాత భార్యతో పోడు, అదొక ఆనందం, ఉల్లాసం, ఉత్సాహం. సో దివ్య నడని తొందర లేట్ అవుతుంది, బాగా రోజుల ఫ్రెండ్స్ బ్లాగ్స్ వాడక. బ్లాగ్స్ అంటే ఇక గట్నే ఇక అతనే ఉంటాయి తాటిపరం. కాకపోతే మీరు కొద్దిగా సపోర్ట్ చేసి కొద్దిగా లైక్ చేయరి, లాస్ట్ వరకు వీడియో చూడరి. అసలు మన ఈ వీడియోలు వస్తున్నాయి తడప టాప్ కూడా వస్తుంది అని చెప్పి ఇక నేనేదో రిలీజ్ చేస్తే అసలు లాస్ట్ వరకు ఎవరు చూస్తలేరు, వ్యూస్ డౌను. ఇక మీరు కొంచెం నన్ను సపోర్ట్ చేసి లాస్ట్ దాకా చూసి లైక్, షేర్, కామెంట్ చేస్తే కొంచెం మంచి మంచి బ్లాగ్స్ ఇస్తా కదా. సో దండం పెడితే కాలు మొక్కు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, అది ఇలా మహాశివరాత్రినా బడి ఉంటుందా నీకు? ఉంటుందా? నీ ఒక్కదానికే ఉంటుందా బడి? అంతలాంగతనం వట్టిదే. గిజుడు ఎటు పోతాను? బడికి ఇలా చిత్రాత్రి మహాశివరాత్రి బల్లేదాట, స్కూల్ లేదట, సెలవట. కాదు ఇలా సెలవు, స్కూల్కి సెలవు. కానీ సినిమాకి పోదామా? సినిమాకి ఎందుకు? మీరు రాకొర్రి వచ్చింది. మరి మీరు రాకొర్రి, మీరు ఈయనే ఉండి అమ్మమ్మ ఇంటికాడ. మమ్మీ నేను పోతాం, ఓకేనా? మమ్మీ నేను బడికి బడికంటానా? మమ్మీ నేను బడికంటానా? సినిమా కోతాం, ఓకేనా? సినిమా కోతాం మమ్మీ నేను, మీరు ఉండుర్రి. ఇప్పుడు ఏమంటావు? మమ్మల్ని సినిమా కొమ్మంటావా? వద్దా అంటే నువ్వు రావు, మేము పోవద్దా? మా చిన్న బ్యాగ్ చూడు ఎట్లుంది. మా చిన్న బ్యాగ్ మా చిన్న దగ్గర ఉంది కదా, సేమ్ ఉన్నారు కదా ఇద్దరు. నువ్వు కూడా సేమ్ ఉన్నావు. చిన్న బాయ్ బాయ్. మా దివ్య అయితే ఇక షట్టర్ బంద్ చేసింది దుకాణం. ఇక ఇప్పుడు ఇంటికి తాళం వేస్తుంది. అక్కడ చూడండి ఒక పుంజు, మామూలుగా లేదు, మనది కాదు, పక్కింటి వాళ్ళది అది. సో నడన్ టడా చాలో. ఇవాళ మన ఆటో ఎటు ఏంది అక్కడ ఉందాగో టడా. ఇవాళ మన ఆటో, మన తమ్ముడు లేడు. మన తమ్ముడు బండి మీద ఆటోలో పోతుంటే, తమ్ముడు అంటే ఆటో, ఆటో అంటే తమ్ముడు అనమాట. సో ఇవాళ అయితే బండి ఉంది మనకు. మా ఆటో తమ్ముడిని కిరాయి పంపించిన. సో ఇప్పుడు ఈ బండి అవుతుంది, బైక్ మీద వెళ్తాం అన్నమాట. మనం చాలా రోజులు బైక్ మీద వెళ్ళక. బైక్ మీద వెళ్తే కూడా ఒక జంట పచ్చని చిలకలు తోడుంటే, బైక్ మీద వెళ్తుంటే ఆనందాల హరివిల్లు. అప్ప పాడకరా, నీకు దండం పెడతా, వరస్టుకుంది. ఈ నుంచి ఇటే పోవాలనిపిస్తుంది, నువ్వు అట్లా వాడతాంట్రా. సో ఫ్రెండ్స్ అప్పుడప్పుడు ఉండాలి ఇట్లా ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్. చలో పారి పోదాం. హాయ్ ఫ్రెండ్స్, ఓకే బాయ్ ఫ్రెండ్స్. అంటే మనం ఎప్పుడు ఎటువైనా ఆటోలోనే పోతాం కదా, బైక్ మీద పోతే ఆ తెలియని ఆనందం, ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ అన్నట్టు మస్తు హ్యాపీగా ఉంది బైక్ మీద. ఎట్లా మనం బ్యాచులర్ ఉన్నప్పుడు ఒక లవర్ని
ఎక్కించుకునేంత ఫీల్ అవుతుంది. అరే పెళ్ళి అయిందిరా లప్పుడుగా భార్య నేను పెట్టుకుని లవరికి ఎవరంటే అని అంటారా అంటే అప్పుడు ఆ మూమెంట్ లేదని చెప్తున్నా ఫ్రెండ్స్. అప్పుడు లేకుండా అని చెప్తాను అట్లా అయ్యో చెప్పద్దా మాత్రం అంటే అప్పుడు లేదు ఇప్పుడన్నా ఎంజాయ్ చేద్దాం అని చెప్పి ఇట్లా చెప్తున్నా. దివ్య ఏటచ్చులు కూరగాయలు అమ్ముకున్నా కూరగాయల మార్కెటే ఉంది ఇక్కడ. కూరగాయలు అమ్ముకొని వచ్చిన థియేటర్ ఎక్కడ? శ్రీరామ థియేటర్. వావ్, ఏమే టికెట్లు తీసుకురా అన్న. మరి నువ్వు అక్కడనే ఉంటే ఎట్లా? ఇట్రా గిట్ పక్కన. సో టికెట్లు తీసుకుందాం రారి, థియేటర్కి అయితే వచ్చినాం. ఫంకీ సో ఇక 2 టికెట్లు అయితే తీసుకుని 2 టికెట్లకు ఒక టికెట్ 120 అట, 2 టికెట్లకు 240. కానీ చిల్లర లేవు, 250, 10 రూపాయలు బొక్క మనకి. సరే అయితే లేకపోతే మరి మనకి టికెట్లు ఇంపార్టెంట్ అని 10 రూపాయలు అలాగే ఇచ్చేసా థియేటర్ మేనేజ్మెంట్కి. వీడియో తీసుకున్నాం అందం. ఓ నమస్తే, మళ్ళీ వచ్చిన తినవా? టికెట్ తీసుకొని థియేటర్ లోపలికి అయితే వచ్చేసాం. మొత్తం ఖాళీ అంతా అసలు, ఎందుకంటే 3-4 రోజులే సినిమా వాడి లోపలి ఇట్టుంది వ్యవస్థ. హాయ్ ఫ్రెండ్స్. ఓ ఎవలేరుగా అంత మనలో ఉన్నారు, మొత్తం హౌస్ఫుల్. ఫ్రెండ్స్ మా ఇద్దరికే సినిమా వేసిర్రు అన్నమాట. వీళ్ళు ఎవ్వరు లేరు, మేమిద్దరమే. అని అంటుంది బాంబా, పీకలు వలిపోయినాయి పో ఎట్లయితే ఏడుకోడు. మధ్యలో కూర్చున్నారా, మధ్య ఎవ్వరు లేరు. మన ఇద్దరికి వేసినట్టుంది సినిమా. అత్తరు మొత్తానికైతే సీట్లో కూర్చున్నాం. పార్టీగా కొద్దిగా మాట్లాడటానికి కూడా కంఫర్ట్ ఉంటుంది, మంది లేరు. విశ్వక్సేన్ సినిమా ఉండ్రు సాలే. చిన్నప్పుడు అమ్మ చెప్పిన మాట వెళ్ళలేదురా మనం. ఏం చెప్పారండి మీ అమ్మగారు? చెప్పాను కదా వెళ్ళలేదని. మన స్కూల్కి గెస్ట్ గా రావడం చాలా గర్వకారణంగా ఉంది. సో ఇంటర్వ్యూలో అయితే అయిపోయింది. స్టఫ్ ఏమైనా తీసుకున్నాం, అదే సమోసా కూల్ డ్రింక్స్. సో కంప్లీట్ చలో. సో ఇక మొత్తానికైతే సినిమా కంప్లీట్ అయిపోయింది. ఫంకీ మొత్తం ఫన్నీ చలో ఇంటికి. సో సినిమా చూసుడు అయిపోయింది. ఇటు కొత్త బస్ స్టాండ్ వచ్చిన తర్వాత ఇక్కడ బాంబే షాపింగ్ మళ్ళీ చిన్న పని ఉండే, అది చూసుకున్నాక ఇక పక్క పండే ఫ్రూట్స్ బండి ఉంది. ఇక మన దివ్య అయితే ఫ్రూట్స్ తీసుకుంటా అని చెప్పి అన్నాక ఇగో తీసుకుంటుంది. చూడండి ఒకసారి. సో మొత్తానికైతే ఇక ఇంటికి వచ్చేసాం అనమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన బ్లాగ్. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇంకో విషయం ఏంటంటే కొద్దిమంది లాస్ట్ వరకు చూస్తారు, పాపం లాస్ట్ వరకు చూసి కామెంట్ పెడతారు. మన వెయ్యేటిదే తక్కువ వ్యూస్, అందులో కూడా లాస్ట్ దాకా చూసి కామెంట్ పెడతారు. అంటే వాళ్ళకి ఇక నేను ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే. వాళ్ళకి మరీ థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మన వ్లాగ్. మనల్ని సపోర్ట్ చేసి కొంచెం లైకులు షేర్లు ఎక్కువ వస్తే కొంచెం మంచి వ్లాగ్స్ తీసడానికి ప్రయత్నిస్తా. అంటే డిఫరెంట్ వ్లాగ్స్ కొంచెం సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ, బాయ్.